హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన 5th డే డైట్ ప్లాన్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్ వాటర్ అవి ఒక 2 లీటర్స్ వరకు కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ మీల్ 9 o'clock నుంచి 10 o'clock వరకు ఆ టైం మధ్యలో నేనైతే ఇక్కడ ఈ స్మూదీ అయితే తీసుకుంటున్నాను. ఎవ్రీడే వేసిన సీడ్స్ అండ్ నట్స్, కాకపోతే యాపిల్ కాకుండా నేను కొంచెం బనానా స్లైసెస్ అయితే వేసుకున్నాను. ఒక 4 to 5 బనానా స్లైసెస్ అనమాట. తక్కువగా వేసుకోండి, ఎందుకంటే బనానాలో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. కానీ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. చాలా టైం వరకు ఆకలి అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ మన స్మూదీ అయితే చక్కగా ఒక ప్లేస్లో కూర్చొని అలా ఆస్వాదిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ నేనైతే తీసుకుంటున్నాను. ఏ ఫుడ్ అయినా మరీ చెప్తున్నాను, ఇలా ఒక దగ్గర కూర్చొని ఇలా తాగటానికి కానీ తినడానికి కానీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే మినపప్పును కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్ అనమాట. ఆనియన్ చాలా చిన్నది కట్ చేసుకున్నాను. ఇక్కడ క్యాబేజీ అన్నీ కలిపి ఒక 1/2 kg వచ్చేంత వరకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నింటిని వేసుకొని అలాగే స్వీట్ కార్న్ కూడా 1 కప్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం చేస్తున్న రెసిపీస్లో నేనైతే ఎక్కువగా కారం, ఉప్పు అవి వేయట్లేదు. మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ఎంత తక్కువ స్పైసెస్ తింటే అంత మంచిది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బాగా కలిపేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీకి. ఆల్మోస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక టమాటోని కూడా, ఒక 1/2 టమాటోని కూడా కట్ చేసి వేసుకుందాం. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కాకపోతే టమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే వేసాను. ఇక్కడ క్యాప్సికమ్ మాత్రం మనం డైలీ తీసుకున్న మంచిదే. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అలాగే రుచికి సరిపడా పింక్ సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం సాల్ట్ వేయగానే అందులో వెజిటబుల్స్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే తొందరగా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఎవ్రీ మీల్లో కూడా ప్రోటీన్ కావాలి కదా, దానికోసం నేనైతే ఇక్కడ ఒక గుప్పిడి సోయా గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే హాట్ వాటర్లో వేసుకొని స్క్వీజ్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇది మంచి ఫైబర్ ప్రోటీన్ మీల్ అనమాట. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ ఇందులో నేను పచ్చిమిర్చి ఏమీ వేయలేదు. ఇందులో కొంచెం పెప్పర్ అయితే వేసుకుంటున్నాను. ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేస్తున్నాను. వీటిని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం, పెప్పర్ వేసుకున్నాం, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజిటబుల్స్ అనేవి కొంచెం దగ్గరికి అయిపోయాయి, ఉడికిపోయాయి కాబట్టి. అలాగే ఇందులో ఇంకొంచెం మంచిగా సాఫ్ట్గా ఉడకటం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు మనం ఇలాగే వండేసుకుంటే వాటర్ ఏమీ అవసరం లేదు. ఇందులో సీడ్స్ అండ్ నట్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఇక్కడ నేనైతే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ సీడ్స్ అండ్ నట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే పంప్కిన్ సీడ్స్ 1 teaspoon, అలాగే అవిసె గింజలు కూడా 1 teaspoon వేసుకున్నాను. అలాగే నువ్వుల్ని మాత్రం ఒక 2 teaspoons వరకు వేసుకున్నాను. వీటన్నింటినీ చిటపటలాడేంత వరకు చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి, కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఆల్రెడీ ఒక గుప్పిడి కరివేపాకును అయితే తీసుకున్నాను. ఈ కరివేపాకులో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ను కూడా వేసేసుకొని మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. నేను బరకగానే మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఇంకా ఫైన్, ఎందుకంటే మనం ఆల్రెడీ కరివేపాకు వేసాం కాబట్టి వెట్గా ఉండటం వల్ల ఇలా వస్తుంది. దీనిని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది కదా కర్రీ, అందులో వేసుకొని కలిపేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే
ఇప్పుడైతే నెక్స్ట్ నేను దోశ ప్రిపరేషన్ అయితే అంటే దానికి ఆ కర్రీకి కాంబినేషన్గా నేను ఒక దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి ఉంటుంది కదా, దానిని వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్లు బేసన్ వేసుకున్నాను, అంటే శనగపిండి కూడా చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది అనమాట. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనకి దోశ కన్సిస్టెన్సీ, ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకొని మరీ ఎక్కువ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచిది, ఇందులో మంచిగా కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి, చాలా మంచిది. ఇలా గనక మనం మీల్ తీసుకుంటే మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉన్న ఒక మీల్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇలా కలిపేసుకొని దీన్ని దోశలాగా వేసేసుకోవటమే పెనం పైన. ఇప్పుడైతే నేను ఆల్రెడీ పెనం హీట్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన ఇలా 2 దోశలు, 2 అంటే 2 తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే కర్రీ ఎంత కావాలంటే అంత కర్రీ తీసుకోండి. మనం వండిన దాంట్లో ఒక హాఫ్ కంటే ఎక్కువ కర్రీ తీసేసుకోవచ్చు, కానీ అంత తినలేం కూడా, ఎందుకంటే అది కూడా మంచిగా ఎక్కువ ప్రోటీన్ అవి ఉంటాయి కాబట్టి అంత ఫిల్లింగ్గా అయిపోతుంది కొంచెం తినగానే. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని 2 దోశలు అయితే చేసుకున్నాను. ఆ 2 దోశలని ఈ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఒక కీర, అలాగే కర్రీ చూసారు కదా, ఇంత ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాను. అలాగే కర్డ్, ఒక 100 గ్రామ్స్ కర్డ్ కూడా తీసుకున్నాను. డైలీ కర్డ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, చాలా మంచిది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే మనకి అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా మంచిది. నేనైతే మన లంచ్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఒక దగ్గర కూర్చొని చక్కగా చూ చేస్తూ తింటున్నాను అనమాట. ఇలా గనక మనం మీల్ ప్లేట్ ఇలా కరెక్ట్గా మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, హెల్దీ కార్బ్స్ ఉన్నాయంటే ఇంకేమీ అవసరం లేదు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, లాస్ అయిన వెయిట్ కూడా హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది, ఏమీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 3:30 to 4 o'clock అనమాట. స్నాక్ టైం వచ్చేసి నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంటే జీరా వాటర్ తీసుకుంటున్నాను. మీరు జీరా వాటర్ అనే కాదు, సోంపు వాటర్ అయినా, లేదంటే అజ్వైన్ వాటర్ అయినా, లేదంటే ఈ మూడింటిని కలిపిన వాటర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే తులసాకులు అవి డికాక్షన్ లాగా చేసుకొని తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. మనకి రిఫ్రెషింగ్గా ఉండాలి. అలాగే ఫ్యాట్ బర్న్కి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. అలాగే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వీటిని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే దీంతో పాటు నేనైతే ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. ఏదైనా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక దగ్గర కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి, తాగండి. ఇలా చేస్తే మనకి మంచిగా డైజెషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ టైం అనమాట. 6 o'clock డిన్నర్ టైము. నేను ఇక్కడ ఓట్స్ సూప్ అయితే చేస్తున్నాను. ఓట్స్ని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కానీ ప్రతి రెసిపీ కూడా చేసి చూపిస్తే మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను కొంచెంగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. వీడియో కూడా లెంతీ అయిపోతుంది, మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఒక్కటే పచ్చిమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకున్నాను, సరిపోతుంది. ఎక్కువగా స్పైసెస్ అయితే ఏమి యూస్ చేయకండి. అలాగే ఒక గుప్పెడు స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే మన డైజెషన్కి మంచిది, వెయిట్ లాస్ అవ్వడానికి మంచిది. ఇలా లైట్గా నైట్ టైం తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం. నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేశానని చెప్పాను కదా, ఓట్స్ ఎప్పుడు డ్రై రోస్ట్ చేసి తీసుకోండి, లేదనంటే సోక్ చేసి తీసుకోవచ్చు. డైరెక్ట్గా అలా మాత్రం వేసుకోవద్దు. ఇందులో మనకి ఎంత వాటర్ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇదైతే నేను ఒకదానికోసమే చేసుకుంటున్నాను కాబట్టి ఒక 200 ml వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి. ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట. లేదు అలాగే డైరెక్ట్గా పౌడర్ వేసేస్తామంటే ఉండలు కట్టేస్తుంది, మనం మరుగుతున్న వాటర్లో వేస్తుంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇదే వేసుకోవాలా అని అంటే రాగి పిండిని కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మధ్యాహ్నం కూడా రాగి పిండి తీసుకున్నాను కాబట్టి నైట్ ఓట్స్ తీసుకుంటున్నాను. కానీ నైట్ ఓట్స్ తీసుకుంటే మనకి మంచిది అనమాట. అందులో ఒక రకమైన జిగురు పదార్థం ఉంటుంది కదా, దానివల్ల మనకి మంచిగా డైజెషన్కి కూడా ఒక బౌల్ మూమెంట్ కూడా బాగుంటుంది అనమాట నైట్ టైం తీసుకుంటే. ఇలా సూప్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇందులో కావాలంటే మీరు ఎక్స్ట్రా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా
ప్లెయిన్గా తీసుకుంటున్నాను. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని, అంత ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే, ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి కూడా విటమిన్ సి వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఐడియల్ మనకి మీల్ అనమాట. ఈ డే మొత్తం ఇలా హెల్తీగా తీసుకుంటే ఎందుకు వెయిట్ లాస్ అవ్వం చెప్పండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దీని అయితే ఒక దగ్గర కూర్చొని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దీన్ని అయితే తీసుకుంటాను. దీంతోపాటు ఒక క్యారెట్ కానీ కీరాను కూడా తీసుకోండి. అలా తీసుకుంటే మనకి ఈరోజు అంటే మన 5th డే డైట్ ప్లాన్ అయితే అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ ఆల్ ద బెస్ట్. నేనైతే ఇక్కడ ఒక దగ్గర కూర్చొని తీసుకుంటున్నాను. అదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. అలాగే ఈ డైట్ ప్లాన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ రోజు డైట్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా పాటించి వెయిట్ లాస్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.